మనది కానిది ఒక్క రూపాయి అయినా మనకొద్దు. అదే మనది అనుకుంటే మాత్రం ఆటన కూడా ఇడిచిపెట్టొద్దు. ఎంత దూరమైనా పోవాలి, ఎంత తిప్పలైనా పడాలి. మనది మనం సాధించుకోవాలి. ఇగో ఇట్లనే ఏండ్ల సంధి పక్క రాష్ట్రంలో మూలుగుతున్న మన నల్ల బంగారాన్ని అట్లా ఇట్లా తిప్పలబడి మన గడ్డకు తీసుకొచ్చిర్రు సర్కారోళ్ళు. మన బొగ్గు మన హక్కు అన్నట్టు చేసిర్రు. పాండ్రి మరిగా ఆ నల్ల బంగారం కథ ఏంటిదో చూసేసొద్దాం. బొగ్గు మనదే, హక్కు మనదే, కానీ ఏండ్ల సంధి ఎవ్వరు తవ్వలేదు, దాన్ని మన దిక్కుబాటుకు రాలేదు. గదే ఒడిశా రాష్ట్రం అంగుల్ అనే జిల్లాలో ఉన్న మన సింగరేణి నైని బొగ్గు గనుల నుంచి తొలుతసారి ఒక బొగ్గు రైలు మన దిక్కొచ్చింది. 1131 కిలోమీటర్ల దూరం కేంచి 4000 టన్నుల నల్ల బంగారాన్ని 59 డబ్బాలల్లో పైలంగా మోసుకొని వచ్చింది రైలు బండి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాడ ఆగింది. గదే బొగ్గుతోని కరెంటు తయారు చేస్తారు కదా, ఆగో గా కరెంటు కార్ఖానా కాడికి వచ్చి ఆగింది. 136 ఏండ్ల సింగరేణి చరిత్రలో గీ తీరుగా పక్క రాష్ట్రంలో ఉన్న గని నుంచి బొగ్గు దవ్వుకొచ్చుడు గిదే తొలతసారి. అందుకే ఆఫీసర్లంతా బండి రాగానే పూజలు చేసి పూలు చల్లి స్వాగతం పలికిండ్రు, నోరు తీపి చేసుకుండ్రు. ఇక సెంటరోళ్ళు 2015లోనే నైని బొగ్గు గనులను సింగరేణికి రాసి ఇచ్చిండ్రు, కానీ 10 ఏండ్ల అక్కడ ఒక్క పిల్ల బొగ్గు దవ్వలేదు. పోయినేడు ఏప్రిల్ నెల నుంచే తవ్వుడు చాలు చేసిండ్రు. అట్లా ఇక ఇన్నొద్దులకు అక్కడి నుంచి మన దిక్కు బొగ్గు రాకడ చాలా అయింది. అటు అమెరికా టూర్లో ఉన్న కరెంటు మంత్రి బట్టి సారు సూత ఒడిశాకేంచి బొగ్గు రైలు మన దిక్కొచ్చుడు మస్తు సంబరపడే ముచ్చట అన్నట్టు మాట్లాడిండు. సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ వ్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలనీస్ సంబంధించినంత వరకు. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తాం. సింగరేణికి అన్ని తీర్ల సాధిస్తాం, పోతే ఇంగిన్ని బొగ్గు బాయిలు కూడా చేజిక్కించుకుంటాం అన్నట్టు చెప్పిండు సారు. గా నైని బొగ్గు బాయిలకేంచి ఆట 5 లక్షల టన్నుల బొగ్గు దావుకున్నా సరే 70 ఏండ్ల దాకెళ్తూనే ఉంటుందట. స్వచ్ఛమైన నల్ల బంగారం ఉన్నదట. ఈ ఇటు రాష్ట్రంలో ఉన్న బొగ్గు బాయిలల్లో ఎప్పుడు తోడుతూనే ఉంటారు. దానికి తోడు ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో ఉన్న నైని బాయి కూడా తోడైంది. అందుకే ఇక బొగ్గుకు లోటు లేదు. అన్నిటికీ మించి మన కరెంట్ అవసరాలకు ఇక బొగ్గు తుట్టివాడే ఛాన్సే లేదంటాళ్ళు. మంచిదే కదా మరిగా. మన యాస వేరే, మన పండుగలు వేరే, మన పద్ధతులు వేరే, మన కట్టు బొట్టు వేరే. మరిగా అసొంటప్పుడు మనకు వేరే రాష్ట్రం ఎందుకు ఉండొద్దు అని తొలుత ఆలోచనలు చేసింది మేధావులు. మన నీళ్లు మనకే, మన నిధులు మనకే, మన కొలువులు మనకే అని అడిగింది మేధావులు. అటెంక ఉద్యమకారులు కూడా మేధావుల అడుగుజాడల్లనే నడిచి పోరాటం చేసిర్రు. అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే తెలంగాణ మేధావులను ఈ గడ్డ ఎన్నటికీ మర్చిపోదు. ఇక చూడురి, జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నడిచినాయి. మేధావుల ఆరాటం, ఉద్యమకారుల పోరాటం తెలంగాణ రాష్ట్రం అంటుంటారు చాలా మంది. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే అభిమానం, అంతకు మించిన గౌరవం తెలంగాణ పబ్లిక్కు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా జయశంకర్ సారు జయంతి వేడుకలు ఘనంగా చేసుకుండ్రు. కారు పార్టీ వాళ్ళు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకొని నివాళులు తెలిపిండ్రు. వెనకటి ముచ్చట్లన్నీ ఆదిగి చేసుకుండ్రు. తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు, జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. పదే మాకు నూరిపోసింది జయశంకర్ గారు. అందుకే వారి ఆశయ సాధన కోసం, తిరిగి తెలంగాణను పట్టాలెక్కించడం కోసం, వారి మానస పుత్రిక అయిన తెలంగాణను మళ్ళీ తిరిగి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం మనందరం కష్టపడడమే జయశంకర్ సార్కు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఇక ముచ్చట్లల్లా ముచ్చట సర్కారు వాళ్ళకు చూత గట్టిగానే చూటి పెట్టిండు మాజీ మంత్రి. ముఖ్యమంత్రి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు. దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి. జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులుగా ఉండొద్దు, స్వతంత్రులుగా ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. తెలంగాణ భవన్లో గట్ట నడిచింది మీటింగు. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ సుత ఇంటర్నెట్ గుట్ల కామెంట్ రాసిండు.
ఉద్యమం టైంలో ఇద్దరు ఎట్టెట్ట కలిసి పని చేసిండ్రో, ఏ తీరుగా పబ్లిక్ నాటు నడిపించిండ్రో రాసుకొచ్చిండు. ఇంకో దిక్కు సరూర్ నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిన కవితక్క ఏమన్నదో చూడండి. తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం అనే బోనం అంతే పవిత్రంగా ఎత్తుకొని ఊరూరా తిరగాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక పర్యాయాలు నాకు చెప్పిండ్రు. ఆయన చెప్తే ఆదేశంలాగా ఉండదు, ఆయన చెప్తే అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు చెప్తాడు. అట్లా చెప్పిండు కాబట్టే ఆ సార్ అంటే నాకు అంత ప్రేమ. అందుకే నేను ఇవాళ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెట్టుకోవాలి. అక్క ముచ్చట అట్లుంటే ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు సుత జయశంకర్ సార్కు ఘనమైన నివాళులే తెలిపిండ్రు. పండ్లే పని ఎగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే వేసిండ్రు బాణాలు. జయశంకర్ సార్ జయంతి రోజున కూడా కేటీఆర్ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఏనాడు పట్టించుకోలేదు. వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేట ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామం. ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని చెప్పని కోరినటువంటి జయశంకర్ మాటను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేరు. 10 ఏళ్ల పరిపాలనలో జీవో నెంబర్ 405 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ గ్రామంగా కూడా ప్రకటించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ జయశంకర్ సారు జయంతికి కూడా పార్టీల నడమ పంచాయతీని అడిచింది. లీడర్ల నడమ మాటల తూటాలు గట్టిగానే పేలినాయి. అయితే రాజకీయం ఎట్లున్నా ఏం నడిచినా ఆ పెద్ద మనిషి చెప్పిన మాట ఉద్యమకారుల పోరు బాట అంతా కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన దిక్కు అడుగులు పడేటట్టు చేసినాయి. అందుకే పార్టీలు లీడర్లే కాదు, వాళ్ళందరికీ అతీతంగా జిల్లాల పోటీ సూత సారును యాదికి చేసుకుంటారు జనాలు. పాత సర్కారోళ్ళు ఆడొకటి ఈడొకటి అన్నట్టు మాట్లాడితే కూటమి సర్కారోళ్ళు వచ్చినాక లేదు లేదు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అన్నారు. అనుడే కాదు, సీట్ల కూసున్నప్పటి సంధి అమరావతి పనులన్నింటినీ బగాయించి ఉరికిస్తున్నారు. 2027 కల్లా ఓ రూపు తీసుకొస్తారట. ఇక చూడుర్రి, మళ్ళోసారి ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూర్చొని గట్టిగానే మాట ముచ్చట్లు చేసుకుర్రు. సూత్త 2 ఏళ్ళు గడిచిపాయే. కాలం కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే పరుగులు పెడతాంది. అందుకే ఆలస్యం చేయకుండా అమరావతికి ఓ రూపు తీసుకురావాలని ఏపీ సర్కారు వాళ్ళు గట్టిగానే తిప్పలబడుతుండ్రు. ఇక బేత్తారం మళ్ళోసారి ముఖ్యమంత్రి సారు తత్తిమ మంత్రులు అంతా కలిసి కూకున్నారు. అమరావతిలో అవుతున్న పనులన్నింటినీ పరుగులు పెట్టేయాలని నిర్ణయం చేసిల్లాట. క్వాంటమ్ వ్యాలీ టవర్లను ఏక్సే గట్టి అనికే 1000 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసిండ్రాట. కట్టుడు పని అంతా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తారట. అసెంబ్లీ హైకోర్టు బిల్డింగ్లు ఎట్టెట్లా ఉండాలి అనే డిజైన్ల కొరకు చూతా తోడమని పైసలు కేటాయించిల్లాట. ఇక రాజధాని ముచ్చట్లు అట్లుంటే ఏండ్ల సంధి కోసేళ్లకుంటా ఉన్న అగ్రిగోల్డ్ పంచాయతీని జపన దెంపాలే, అందరికి న్యాయం చేయాలన్నట్టు మంత్రులకు చెప్పిండట సీఎం సారు. ఆస్తులన్నీ అర్రాజుబాడైనా సరే నష్టపోయిన వాళ్ళకి ఇయ్యాలన్నట్టు కూడా చెప్పిండట. మరి ఇక ఏం చేస్తారో చూడాలి. అటు 17వ తారీఖు నుంచి 20 తారీఖు దాకా 4 వద్దుల అసెంబ్లీ మీటింగులు పెట్టుకుందాం, అన్ని తీర్ల మాట్లాడుకుందాం అన్నాడట ముఖ్యమంత్రి. ఈ అసెంబ్లీ మీటింగులలో మహిళా భద్రత కొరకు దిశా చట్టంలో సవరణ కూడా చేస్తారట. చట్టాన్ని గట్టిగా అమలు చేస్తారట. ఇట్లా కేబినెట్ మీటింగ్లో సార్ల ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. అన్నిటికి మించి అమరావతిని ఏక్సే అన్నట్టు చేయాల్సిందే, ఎలక్షన్ల నాటికి పబ్లిక్ ఇంత పాతార పెంచుకోవాల్సిందే అన్నట్టు నడుస్తారు సర్కారు వాళ్ళు. ఎట్లెట్లయితుందో ఏమో చూడాలి. ఏ పని చేయకుండా ఉత్తగా కూర్చుంటే ఇంటున్న మనుషులకే నాధానైతాం. మరి అసొంటిది రాజకీయాలు చేసే లీడర్ సాబులు సప్పుడుగా కవ్వుకుంటే పబ్లిక్ల పతారా తక్కువ కాదా? అగో అట్లా కావద్దనే మన సార్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యం ముంగటేసుకొని బొబ్బ చేస్తుంటారు. ఇట్లనే ఏపీల సైకిల్ పార్టీలకు ఫ్యాన్ పార్టీలకు షింటం పడతలేదు. ఏదో ఒక పంచాయతీ మోపు చేస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి, చిన్నగా లేవు లొల్లులు. అంటే లొల్లి అంటే లొల్లి జంగు లేపుతుండ్రు ఏపీ లీడర్ సాబులు. సైకిల్ పార్టీ వాళ్ళకు పంక పార్టీ వాళ్ళకు చించం పడతలేదు. చూసుకుందామంటే చూసుకుందాం అంటాళ్ళు. సీమ లీడర్లే అనుకున్నాం కానీ తతిమ జిల్లాల లీడర్లు కూడా లాడాయి అంటే చాలు లైన్ కట్టిపోతాళ్ళు. గిట్లనే డిఎస్సి మీద కార్వాయి చేపియాలి, కథ అంతా బయట పెట్టాలి అన్నట్టు విజయవాడ సెంటర్లో పంక పార్టీ వాళ్ళు పంచాయతీ మోపు చేసేటాలకు లాడాయి లాగాతారు నడిచింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బోండా ఉమ ఇద్దరు కొట్లాటకు తయారయ్యేటాలకు ఎవ్వారం మత్తు దూరమే పోయింది. కొంతమంది కోడిగుడ్లు ఇసిరితే ఇంతమంది నెత్తికోతుంటాందుకొని ఇసిరేసుకుండ్రు. 2 దిక్కులను ఆగబట్టనికే పోలీసు వాళ్ళు సీతాన్ని తిప్పల పడ్డారు. అటు తాడిపత్రి దిక్కు కూడా డిఎస్సి మీద రగడ గట్టిగానే అయ్యింది.
పంక పార్టీ వాళ్ళ టెంట్ బీకి పారేసిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే నడిచింది అక్కడ కూడా పంచాది. ఇక లొల్లి పంచాదుల మీద తోలుతా పంక పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడండి. ఇవాళ ఒక షామియానా పీకినంత వల్ల మీ ఒంట్లో దురదేమన్నా తగ్గుద్దేమో, మీకేమన్నా సునకానందం వస్తుందేమో కానీ బోండమ్మ కానీ చంద్రబాబు కానీ లేదా నారా లోకేష్ నాయుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని లేదా వాళ్ళకు ఉన్నటువంటి దీక్షని ఏమాత్రం కట్టడి చేయలేరు. ఇటువంటి తప్పుడు పనులు, దిగజారుడు పనులు, ఇచ్చా పనుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జరగబోయే నష్టం ఏమాత్రం లేదనేది కూడా. ఇంకో దిక్కు రాష్ట్రాన్ని అన్ని తీర్లు ఎగురబెడతా అంటే ముంగడికి నడిపిస్తా అంటే ఏగస్ పార్టీ వాళ్ళు తాపకో జవడం తీసుకుంటే పేరు ఖరాబు చేయనికే చూస్తాళ్ళు, నాలుగుట్టే నాదానయ్యేటట్టు చేస్తాళ్ళు అన్నట్టు కోపానికి వస్తుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మైకుల ముంగడికి వచ్చిన హోం మంత్రి అనితక్క మస్తు కోపానికి వచ్చింది. సో నేను ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే, అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. గిట్లా లొల్లికి లొల్లి, దెబ్బకు దెబ్బ, మాటకు మాట అన్నట్టే నడుస్తుంది రెండు పార్టీల నడమ లొల్లి పంచాది. ఇంకో దిక్కు మాజీ సీఎం జగన్ సారు తాపకోలను పార్టీ ఆఫీసుకు పిలుచుకొని మాట్లాడబట్టిండు. ఇట్లనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు కొలువులన్నీ నింపేటట్టు చూడాలని చదువుకునే పొలగాన్లు, కొలువులు లేనోళ్ళు సారుకు మొరబెట్టుకున్నారట. అట్లయితే అట్టనే చేద్దాం, పంచాయతీ పెడదాం అన్నాడట మాజీ ముఖ్యమంత్రి. మరి ఇక గా పంచాయతీ అన్నాడున్నదో కానీ రోజు రోజుకి ఇంత ఉడుకుడుకు తయారైతుంది ఏపీ రాజకీయం. పట్నంలో బోనాల పండుగ చాలై 2 వారాల దగ్గరకు వస్తుంది. మొదలు గోల్కొండ బోనాల కాడ నుంచి చాలైన పండుగ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, అటెంకసిరి లష్కర్ బోనాలు, రంగం, ఊరేగింపు గిట్ల ఒక్కొక్కటి మునుం పెట్టి ఓడుస్తున్నాయి. ఇక గిట్లనే బేస్తారావు నాడు సెక్రటేరియట్లో కూడా బోనాల పండుగ ధూమ్ధామ్ అయిందట. మరి గా బోనాల సంబరం ఎట్లెట్లయిందో అందాక పోయి చూసి చూద్దాం పార్రి. సచివాలయంలో జోరుగా అయింది కదా బోనాల పండుగ. బేస్తారం నాడు వాళ్ళ పనిచేసే ఉద్యోగులంతా కూడి పోషమ్మ తల్లికి బోనాలు చేసిర్రు. పండుగ ధూమ్ ధామ్ అవ్వలదారైంది. ఇక చూడరాదురి, వాళ్ళే పోతరాజులు, వాళ్ళే శివసత్తులు, వాళ్ళే బోనాలు ఎత్తిరు, వాళ్ళే ఆటలాడిర్రు. డప్పు సప్పుల నడుమ యాపరిల్లలు పట్టుకొని ఆడంగా సచివాలయం మొత్తం తల్లి నామస్మరణతో మారుమోగింది. అది చిన్నగా లేదు పోతరాజుల ఆట. ఎసొంటి రంగులు పూసుకోకుండా అచ్చమైన పోతురాజు ఎట్లుంటాడో అట్లనే ఈరవోల పట్టుకొని గజ్జలాగా దుడుకొని గజ్జు అనిపించిర్రు. అమ్మవార్ల ఏషాలు కట్టుకొని వస్తుంటే తొవ్వంట పోతున్నోళ్ళ అంతా కండ్లప్పగించి చూసిర్రు. ఇక ఈ పండుగకు పెద్ద చుట్టం లెక్క మంత్రి సీతక్క హాజరుపడ్డది. వచ్చిన మంత్రి మేడాన్ని ఘనంగా ఎదుర్కొని స్వాగతం పలికిరు ఉద్యోగులు. మేడంతో పాటు సీఎస్ సంజయ్ సారిగిన హాజరుపడి తల్లికి మొక్కులు పెట్టుకుండు. ఇట్లా సచివాలయం ఉద్యోగులంతా వాళ్ళ పిల్ల జల్లలతోని బోనం ఎత్తాడుతుంటే ట్యాంకు బండు రోడ్లు మొత్తం తాళం వేసినాయి. ఇక సెక్రటేరియట్లైన బోనాల పండుగ ముచ్చటిట్లుంటే అటు పాత బస్తీలో ఇగింత జోరు. చెత్రినాక పోలీస్ స్టేషన్లో బోనాలు ఎత్తిరు మహిళా పోలీసులు. ఎత్తుకున్న బోనాలకు పోలీసు పెద్ద సార్లు కొబ్బరికాయలు కొట్టి పబ్బది పట్టిర్రు. అయితే ఎప్పుడు చూడు కాకి బట్టలు వేసుకుని ఉండే మహిళా పోలీసులు ఇట్లా సాంప్రదాయ చీరలు కట్టి బోనం ఎత్తి ఓ మల్క స్టేషన్లో దుమ్మాడిర్రు. వారేవా ఏమన్నా ఆడుతుర్రా? అయినా ఎంత పోలీసు వాళ్ళు అయినా కూడా వాళ్ళు కూడా మనసులే కదా, వాళ్ళకు సుత భక్తి ఉంటది. అందుకే పనిచేసే జాగా కాబట్టి గింత సంబూరం. మొత్తానికి పోలీస్ పెద్దలు సాతీయంగా లాల్ దర్వాజా సింహవాహిని మాంకాలమ్మకు బోనం ఎత్తిరు మహిళా పోలీసులు. అన్నట్లు ఈ ఐతారం నాడు లాల్ దర్వాజా బోనాలున్నాయట. అందుకే బందోబస్తు కోసం 2000 మంది పోలీసులను దించుతున్నాం. ఈడసూత అంతే, చప్రిగాలు ఎవ్వడు లొల్లి పెట్టినా ఎవ్వడు ఎక్కువ చేసినా కూడా వాని లాగులు వలగొడతాం అని లాఠీలకు నూనె పూస్తున్నారట పోలీసులు. ఇక ఏ కారణం లేకుండా లొల్లి పుట్టించటోళ్ళకి పైలం మరిగా.
నిరుడు ఇదే టైంకు 2 తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండు కుండ లెక్క కలకలలాడుతున్నాయి. గేట్లు లేవట్టంగానే గంగమ్మ దుంకిపోతుంటే జనాలు లైన్లు కట్టి చూసిర్రు. అసొంటిది ఈ 7 వానల ముమ్మిరి పెద్దగా లేకపోయేటాళ్లకు పెద్ద పెద్ద డ్యాంలు కూడా వరద తాకిడి లేక కలదప్పినాయి. కానీ చిన్నగా మెల్లగా మళ్ళా మున్పటి కల రాబోతున్నదట. ఇక చూడుర్రి శ్రీశైలం డ్యాంకు ఎట్లా చేరుతుందో వరద. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు కూడా చిన్నగా మెల్లగా జలకాలను పెంచుకుంటుంది. లెక్కకైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టు నిండినా నిండకున్నా శ్రీశైలం డ్యాం నిండితే చాలు సిరి సంపదలకు కొదవుండదు అని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే సాగునీళ్లు, తాగునీళ్లు, కరెంటు గిట్ట దేనికి లోటు ఉండదు అనేది అందరనే మాట. మీదంగా ఇటు తెలంగాణకు అటు రాయలసీమ జిల్లాకు కూడా దండిగా నీళ్లు అందిస్తుంది. అందుకే శ్రీశైలం నిండితే చిక్కులు పోతాయని చాలా మంది ఎదురు చూస్తుర్రు. అసొంటి యాళ్ళ జూరాలకించి వరద దండిగానే తనకాస్తుంది. ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 885 అడుగులుంటే ఇప్పుడు 870 అడుగులకు చేరింది. ఈ వరద మోక గిట్లనే ఉంటే రేపటెల్లుండి ఇక గేట్లు లేపినా లేపుతామంటారు అధికారులు. ఇక ఎడం బాజు కరెంటు తయారు చేసుకుంటా ఓ దిక్కు సాగర్లకు, ఇంకో దిక్కు కల్వకుర్తి ఎత్తిపోతలకు కూడా బానే వరదను వదులుతున్నారు. ఇక ఇదిట్లుంటే జూరాల ప్రాజెక్టు కాడ కృష్ణమ్మ దుంకుతుంది. మొత్తం కెపాసిటీ 318 అడుగులైతే దాదాపు నిండిందట. దీంతోని 23 గేట్లు లేపి నీళ్లను కిందికి ఈడ్చిపెడుతుర్రు డ్యామ్ అధికారులు. అంటే ఎంత వరదొస్తే అంత కిందికి వదులుతుర్రు అన్నట్లు. అటు సాగర్కు కూడా వరద మోక ఇప్పుడిప్పుడు జర్రంత జోరు అందుకుంటుంది. నిరుడు ఈ టైంకు నిండు కుండలెక్కున్న సాగర్లా మళ్ళా జలకల పెరుగుతుంది. ఇక ఇదిట్లుంటే అటు నిజామాబాద్ జిల్లాల చెరువు తెగి పొలాలన్నీ మునిగిపోయినాయి. సిరికొండ మండలం కొండాపూర్లా ఊరు చెరువు కట్ట తెగిపోతే రోడ్ల మీద నీళ్లు పారి వచ్చుడు పోవుడు బందు. అయితే వరద ఇండ్లకేం రాలేదు గాని పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. జర్ర అధికారులు దబ్బిన చర్యలు తీసుకోవాలి అని అడగబట్టిర్రు అక్కడి జనాలు. మొత్తానికి వానల ముమ్మిరి పెరిగి ప్రాజెక్టులు, షెర్లు మళ్ళా పానం పడుతున్నాయి. చవితి పండుగకు ఇంకా అందాజా నెల రోజుల టైం ఉంది. ఈ లోపల గణేష్లను పెట్టేటోళ్ళంతా కొత్తగా మీటింగ్ వేస్తారు. ఎసొంటి గణపతి పెడదాము, ఎంత ఖర్చు అవుతుంది, మనిషికి ఎంత వేసుకుందాం, చందాలు ఎవరిని అడుగుదాం అని ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడుకుంటుంటారు. మరి గణపతులు పెట్టేటోళ్ళు వాళ్ళ ప్లాన్లో ఉంటే అటు సర్కార్ తరఫుకించి కూడా వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉండాలి కదా. అందుకే ఇగో రైట్, ఈ తాప ఎక్కడి గణపతులు అక్కడనే షెర్లల నిమజ్జనం చేసేటట్టు హైడ్రా కొత్త ఉపాయం చేస్తుంది. బేస్తారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు కూకట్పల్లి ఇంకా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలతో మాట ముచ్చట చేసిండు. ఐడిఎల్ షెర్లను కొత్త పాత చేసి లోతు పెంచాలే, అట్లయితే గణపతులు నిమజ్జనం చేయొచ్చు అని ఆలోచన చేసిరట లీడర్ సాబులు. ఇక ఈ ముచ్చటను హైడ్రాకి చెప్తే అట్లనే చేద్దామని చెప్పిండట సారు. అందుకే మొదలు కూకట్పల్లి ఐడిఎల్ చెరువు కట్టకు పోయి పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అనేది చూసిన రంగనాథ్ సారు చుట్టుపట్టున్న షెర్లను సుత నిమజ్జనాలకు వాడుకునేటట్టు చేస్తామని చెప్పిండట. అట్లనే మాదాపూర్, తమ్మిడికుంట చెరువు పనులు కూడా ఎక్కడెక్కడ ఒడిచినాయి. దాన్ని దబ్బినే చాలు చేద్దాం, ఎప్పుడో ముహూర్తం పెట్టురి అని అధికారులకు ఆర్డర్ చేసిండు. ఇంకో ముచ్చట ఏంటంటే గణపతి పండుగకి ఇంకా నెల రోజుల టైమే ఉంది కాబట్టి ఈసారికి నిమజ్జనాల మందం సవలతులు చేద్దాం. అటెనక పై వచ్చే ఏడికి షెర్ల హాలతు మార్చి మా సుందరంగా ముస్తాబ్ చేస్తామని చెప్పిండట సారు. అంతేకాదు ఐడియల్ చెరువు మెయిన్ రోడ్ పక్క పుంటున్న చెరువు అంచును మొత్తం మార్చి పడేస్తారట. పొద్దుకి వాకింగ్ చేసేటోళ్ళకు వస్తపోత కూసుంటోళ్ళకు మంచి పార్కు లెక్కనే తయారు చేయాలి అనేది హైడ్రా ఆలోచన. అందుకే ముందే షెర్ల పనులు ముంగటేసుకుని నిమజ్జనాలకు తయారయ్యేటట్టు చూస్తుర్రు. ఇప్పటికే పట్నంలో ప్రగతి నగర్ చెరువు, బతుకమ్మకుంట, తమ్మిడికుంట చెరువు ఇంకా ఉప్పల్ నల్ల చెరువు అన్ని మా ముద్దుగా సింగారించుకున్నాయి. మరిగా నిమజ్జనాల టైంకు ఎన్ని చెర్లు అందుబాటులోకి వస్తాయో ఏమో చూడాలిగా. ఈ నడమ దొంగ సోపతి గట్టి పెన్మిటి పానాలు తీస్తున్న ఆడ మహిళక్కల వార్తలు బొచ్చడు చూస్తున్నాం. అడ్డం వస్తుండని పెన్మిటిని డ్రమ్ములలో పెట్టుడు, మందు దాపిచ్చి జీవిదీషుడు, బిల్డింగ్ మీదకించి నూకేషుడు, కూరల ఇసం కలిపి కథం పట్టించుడు, గిట్ల 3వ సోపతి గట్టి కట్టిన పుస్తకు ఇల్వ లేకుండా చేస్తుర్రు కొందరు. అగో ఇట్లనే ఆ యూపీ రాష్ట్రంలో ఒక ఆమె దొంగ సోపతి కట్టిందట. మరి గా ముచ్చట ఏర్కై పెనిమిటి ఏం చేసిండో మీరే చూడుర్రి. అయ్యో పెనిమిటి, ఎంత గోస వచ్చిందయ్యా నీకొచ్చిన ఆపది ఏ పాలోనికి, పగోనికి, పంగోనికి సుత రావద్దు. ఇక చూడురమ్మా, మొగడే దగ్గరుండి మరి పెన్లాని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుండు. ఎక్కడన్నా ఉందా ఈ అన్యాలం? మరి గుండె గట్టిదానాలనా లేకుంటే సాగుకు భయపడ్డ ఉట్టిదానాలనా? ఇక మీరే చెప్పుర్రి. అసలు ముచ్చట ఏంటంటే యోగిడ పెళ్లి పిల్ల లెక్క తయారైన ఆంటీ ఉంది కదా, ఈమె పేరు పూలుమతి. పక్క పొంటి తువ్వాల మెడలేసుకున్న అన్న పేరు బుద్ధిరాం.
వీళ్ళిద్దరు అప్పట్లో లవ్ వాడి లగ్గం చేసుకుంటే 5 పిల్లలాట. అందులో పెద్ద పిల్లగానికి 18 ఏండ్లు. అయినా కూడా పూలుమతి పక్క చూపులు చూసి వాళ్ళ బజార్ దిక్కుండే అవదేశానికి కోతిమీర కట్టపోని మీద మనసు వారేసుకుంది. అన్నట్లు ఈ పిడక మొకపోడు పూలుమతి కంటే 14 ఏళ్ళు చిన్న. మరి ఈ పీనక మొకపోని ఎట్ట నచ్చిందో ఏం పాడో గాని ఓ పాలి మొగన్ని ఇంకా పిల్లగాలను నిలిచిపెట్టి ఎక్కడికో జంప్ అయిందట వీంతోని. దీంతోని పెండ్లం జాడ కనిపెట్టిన మొగడు బుద్ధిరావు మంచి బుద్ధి గల్లోడే ఉన్నాడు. బుద్ధి లేని శాతలు చేస్తేవి కదనే నా ఇజ్జత్ తీస్తేవి అని చెప్పి ఊళ్ళకి పిలిపించి పెద్ద మనుషుల ముంగట మాట ముచ్చట చేసిండట. అయినా కూడా నేను వానికే పోతా అందాట పూలుమతి. సీన్ కట్ చేస్తే బలిమీటికి ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇది ఎన్నడో వాంతోని కూడా నా పని చేస్తుంది అనుకుండో, లేకుంటే బుద్ధి లేని దాంతో ఈ బుద్ధిరావు ఉండడు అని నిర్ణయం తీసుకుంటో తెలియదు గాని మొత్తానికి పెండ్లం మనసు పడ్డ అవదేశకాంతో లగ్గం చేసిండు గిట్లా. ఇక మెడల దండలేసుకుంటుంటే చూడు ఒక్కలి ముఖంలో కలలేదు. ఇదేదో నా గండాన దాపురం అయిందని వాడు ముఖం పెడితే ఇన్నొద్దులు సంబరంగా ఉన్నోడు ఇప్పుడెందుకు ముఖం ఇట్లా పెట్టే అని ఈమె. మొత్తానికి కాలు మొక్కి అవదేశగానికి ఆలి అయిపోయింది. మరి ఇక కన్నా 5 పొలగాళ్ళు ఏడబోవల్లో ఏవో గాని పిల్లగాన్ని ఎత్తుకొని మరి పెళ్లి చేసుకుందంటే ఆ చేసుకున్నోడు వేస్తుంటోడు ఈ చేసుకున్నది వేస్తుంటిది అని తీరు కామెంట్లు రాస్తారు నెటిజన్లు. ఏదేమైనా బుద్ధిరామన్న హౌస్ గట్టిది. డ్రమ్ముల పెట్టుడు, కుక్కర్ల పెట్టుడు, కూరల ఇసం పెట్టుడు, మందు తప్పించి చంపడం అన్ని తప్పినాయిపా అని అనుకుంటారు ఇంకొందరు. చలో మరెవరు మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.